ఒక యూనివర్సిటీ క్లోజ్ అయిన సందర్భంలో బీజేపీ క్యాండిడేట్స్ చేసుకున్న సెలబ్రేషన్స్ ఇవి. స్వీట్లు పంచుకున్నారు, డ్యాన్సులు చేశారు. ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో వైష్ణోదేవి యూనివర్సిటీ అని చెప్పేసి ఒక హిందూ ఫండ్ రైజ్డ్ యూనివర్సిటీ. కొన్ని నెలల క్రితం నీట్ ఎగ్జామ్ జరగడం జరిగింది. ఆ నీట్లో మెడిసిన్ సీట్స్ కోసం 50 స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అందులో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ 42 స్టూడెంట్స్ ముస్లిమ్స్, 7 మెంబర్స్ హిందూస్ అండ్ ఒక సిక్ పర్సన్, పంజాబీ పర్సన్ ఉన్నారు. సో ఒక హిందూ ఫండ్ రైజ్డ్ యూనివర్సిటీలో మెజారిటీ ఆఫ్ ద ముస్లిం స్టూడెంట్స్ చదువుకోవడం ఏంటి అని చెప్పేసి అది డైజెస్ట్ అవ్వక, అదేమంటారు, కడుపు మంట అంటారు కదా. సో కొంతమంది బీజేపీ కార్యకర్తలు, మేము బీజేపీ క్యాండిడేట్స్ వచ్చి నానా రార్థం చేసి కొన్ని రోజుల వ్యవధిలోనే ఆ యూనివర్సిటీని మూయించేశారు. అది జరిగిన స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లెట్ పాయింట్స్. ఆ మెజారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది ఓన్లీ హిందూ బేస్డ్ యూనివర్సిటీ కాదు, ఓపెన్ ఫర్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ పాయింట్, అక్కడున్న మేనేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే అక్కడున్న స్టాఫ్ కానివ్వండి, వాళ్ళు ఎవరు దీనికి వ్యతిరేకించలేదు. వాళ్ళలో ఎప్పుడు దీనికోసం ఈ ఈ యొక్క సెలక్షన్తో వాళ్ళకేం ప్రాబ్లం లేదు. థర్డ్ వన్, అది రికమెండేషన్ వల్ల లేకపోతే సీట్లు కొనుక్కోవడం వల్ల వచ్చిన సీట్స్ కావి. బేస్డ్ అపాన్ మెరిట్ సెలెక్షన్ జరిగింది ఆ 50 స్టూడెంట్స్లో, బేస్డ్ అపాన్ మెరిట్, ఏ రికమెండేషన్ సీట్స్ కాదు అవి. సో అలాంటి యూనివర్సిటీస్లో, అలాంటి మెడికల్ కాలేజెస్ ఉన్న చోట్ల ఇంకా ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేయాల్సింది పోయి క్లోజ్ చేయిస్తే దేశం ఎటుపోతుంది? అది ఒక ప్రైమరీ రైట్. ఎడ్యుకేషన్ అనేది ఎవరికైనా సరే అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ప్రైమరీ రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు 2026లో ఉన్నాం మనం. డెవలప్మెంట్ గురించి, ఏఐ గురించి, ఇంకా జాబ్స్ గురించి, వీటి గురించి మాట్లాడుకోవాల్సింది పోయి కెరియర్స్ గురించి మాట్లాడుకోవాల్సింది పోయి వాటర్, క్లీన్ ఎయిర్, క్లీన్ ఫుడ్, రైట్ టు ఎడ్యుకేషన్, ఇలాంటి బేసిక్ ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ కోసం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది దౌర్భాగ్యమైన పరిస్థితి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఓకే, వీళ్ళ మాట ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద ముస్లిమ్స్ ఉన్నారు, అందుకే క్లోజ్ చేసేసారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నీట్ అవుద్ది. ఈసారి 50 మంది కదా, 100 మంది సెలెక్ట్ అవుతారు. ఆ 100 మందిలో 80 మంది హిందూస్ ఉంటారు, 10 మంది ముస్లిమ్స్ ఉంటారు, 10 మంది సిక్స్ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? హైపోథెటికల్లీ ఒకసారి ఆలోచిద్దాం. యూనివర్సిటీ క్లోజ్ చేసేసారు. నెక్స్ట్ ఇయర్ జరిగే నీట్ ఎగ్జామ్లో ఇలాంటి వస్తుంది అనుకుందాం, మనం ప్రిడిక్షన్ చేసుకుందాం. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కెరియర్స్ ఏమవుతాయి? ఒకసారి ఆలోచించారా? ఇక్కడ ముస్లిమ్స్ని మనం ఆపేసాం, 42 స్టూడెంట్స్ని కెరీర్ నాశనం చేసేసాం అని చెప్పేసి పండగ చేసుకుంటున్నారు కదా. మరి వాట్ అబౌట్ దీస్ స్టూడెంట్స్ హూ హ్యావ్ గాట్ సెలెక్టెడ్, ఎవరైతే హిందూస్ సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ కెరియర్స్ ఏమవుతాయి? వాళ్ళ ఫ్యూచర్? సో ఒక్కసారి ఆలోచించుకొని వినండి నేను చెప్పేది. ముస్లిమ్స్ లిటరసీ పాపులేషన్, గ్రాడ్యుయేట్స్ చేసిన వాళ్ళు ఇండియాలో ఉన్న పాపులేషన్ 21-22 crore అప్రాక్సిమేట్ ఉన్నాం. ముస్లిమ్స్ పాపులేషన్ ఇండియాలో ఆల్మోస్ట్ 5% కన్నా తక్కువ, 4.87%లో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే డిగ్రీ చేసిన వాళ్ళు, డిగ్రీ పట్టాదారులు 4.87 పాపులేషన్ ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ ఇండియా. ఈ మార్జిన్తో కంపేర్ చేసుకుంటే హిందూస్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. హిందూస్ మార్జిన్ అసలు చాలా ఎక్కువ ఉంది, 70s 80sలో ఉంది పర్సంటేజ్ యాక్చువల్లీ వాళ్ళ గ్రాడ్యుయేషన్ రేట్స్. మరి ఇక్కడ తొక్కేస్తున్నారు అంటున్నారు కదా, మరి ఇక్కడ ఎందుకు వీళ్ళు ఎంత తక్కువ ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లిమ్స్కి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తున్న స్మాల్ స్కేల్ బిజినెస్ హ్యాండ్లింగ్లోనే చాలా వరకు వెళ్ళిపోతారు చాలామంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంటారు. కొంతమంది వేరియస్ రీజన్స్, అక్కడున్న యాంటీ సెక్యులర్ పీపుల్ ఉండడం వల్ల, అక్కడ సెక్యూరిటీ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్కి అంత అనుగుణంగా ఉండకపోవడం. యూపీ, బీహార్ సైడ్ వాళ్ళకి లించింగ్స్ అవుతూ ఉంటాయి, వాళ్ళని కొడుతుంటారు, తిడుతుంటారు. సో వాళ్ళు అక్కడ అప్రెస్ అవుతూ ఉంటారు. సో దాన్ని బట్టి కూడా కొంతమంది చదవరు. సో వేరియస్ రీజన్స్ ఉన్నాయి, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో వీటి వల్ల చాలా తక్కువ మంది చదువుకుంటున్నారు. సో లెస్ దెన్ 5% ఆఫ్ ద ముస్లిమ్స్ పాపులేషన్ ఆర్ గ్రాడ్యుయేట్స్. సో తొక్కేస్తున్నారంటే ఏదో ఒక రీజియన్లో వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేసి, వాళ్ళ ఫ్యామిలీ ఎంకరేజ్ చేసి, అక్కడున్న వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఓకే అయ్యి
వాళ్ళు ఓకే మొత్తం చేసుకున్న తర్వాత ఒక సంథింగ్ లైక్ ఎక్కడో సెలెక్ట్ అయ్యి మెరిట్లో వచ్చి సెలెక్ట్ అయితే వాళ్ళ కెరియర్స్ చేసుకుందాం, బిల్డప్ చేసుకుందాం అనే టైంలో యూనివర్సిటీ క్లోజ్ అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ అసలు యాక్చువల్లీ? బీజేపీ ఈజ్ నేదర్ ముస్లిమ్స్ పార్టీ నార్ హిందూస్ పార్టీ. ఇంకా దేశ ప్రజల కోసం అయితే పనిచేసే పార్టీ అయితే అసలు కాదు. వేళ్ల మీద లెక్క పెట్టుకునే ఒక 10-15 సంస్థల యజమానుల కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ. నేను ఏదైతే చెప్తున్నానో చాలా జాగ్రత్తగా వినండి. 10-15 సంస్థల యజమానుల కోసం పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ. అందులో ముఖ్యంగా వీళ్ళు నంబర్ 1 ఉంటారు. వీళ్ళ పేర్లు చెప్తే మరి ఇంకో బాధ, అందుకే ఫోటో చూపిస్తున్నాను. సో అది బాధ. సో ఇప్పుడు నేను అన్బాక్స్కి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నానండి. నిజంగానే బీజేపీ హిందూస్ కోసం వర్క్ చేసే పార్టీ అయితే ఆ ఎవరైతే 7 స్టూడెంట్స్ ఉన్నారో హిందూ స్టూడెంట్స్, వాళ్ళకి రీప్లేస్మెంట్ ఆలోచించేది, లేకపోతే వాళ్ళకి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏదైనా చూపించేది, ఆర్ వాళ్ళకి నిజంగానే హిందూస్ మీద గౌరవం ఉంటే, ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే ఆ 42 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ముస్లిం స్టూడెంట్స్ని వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళ సీట్స్ క్యాన్సిల్ చేసి వీళ్ళకి ఎలా చేసేది. అంటే వీళ్ళు చేస్తున్నారు, ముస్లిమ్స్కి ఎలా చేస్తున్నారని యూనివర్సిటీ మీద పగబట్టి వీళ్ళు క్లోజ్ చేయించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హిందూస్కి ఆపర్చునిటీ వస్తుందని కాదు, ముస్లిమ్స్కి ఎక్కడ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి అని చెప్పేసి వాళ్ళు మూయించేశారు. ఇది ఒక హిందూ ఫండ్ రైజ్డ్ యూనివర్సిటీ మూయించేశారంటే ఒకసారి ఆలోచించుకోండి. బుర్ర పెట్టి ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది. ఒక్కసారి సొంతంగా పరిశీలన చేసుకోండి. గోధి మీడియాని ఫాలో అవ్వడం కాదు, వాట్సాప్ని ఫాలో అవ్వడం కాదు. మీ సొంతంగా పరిశోధన చేసుకోండి. దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించండి. అది నేను చెప్పదలుచుకున్నది. సో ఈ వీడియో అయితే ఇంతవరకే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.